హలో గైస్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ అమ్లు ప్రిన్సెస్ ఛానల్. గైస్ ఇప్పుడైతే తమిళలో పెట్టిన ప్రకారం నాగార్జున యూనివర్సిటీ వాళ్ళకైతే థర్డ్ సెమిస్టర్ అయితే జరుగుతుంది. హెచ్ఆర్ స్పెషలైజేషన్ పేపర్ అయితే చాలామంది అయితే హెచ్ఆర్ స్పెషలైజేషన్ అయితే తీసుకున్నారు. వాళ్ళకైతే మేనేజ్మెంట్ ట్రైనింగ్ అండ్ హెచ్ఆర్డి పేపర్ గురించి అయితే అడుగుతున్నారు. సో ప్రీవియస్గా నేను రాసిన క్వశ్చన్ పేపర్ అయితే 2023లో రాశాను. సో ఇప్పుడైతే చాలామందికి అయితే యూస్ఫుల్ అయింది ఈ క్వశ్చన్ పేపర్ చూసి మీరు ప్రిపేర్ అవ్వండి. అలాగే నేను నెక్స్ట్ వీడియోలో కూడా ఖచ్చితంగా నేనైతే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే చెప్తాను, అలాగే షార్ట్ నోట్స్ కూడా చెప్తాను. ఓకేనా, నేను ప్రిపేర్ అయింది. సో ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. కానీ ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కంపల్సరీ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి ఛానల్, ఎందుకంటే నేను చాలా వరకు మీకు యూస్ఫుల్ కంటెంట్ చేద్దామని చెప్పి ప్లాన్ చేసుకున్నాను. ఇంటర్న్షిప్స్కి ఎలా అప్రోచ్ అవ్వాలి అండ్ నెక్స్ట్ థింగ్ వీళ్ళని కాదు, ఆశ్చర్య వాళ్ళే కాదు, ఏ యూనివర్సిటీ వాళ్ళైనా సరే ఇంటర్న్షిప్స్కి ఎలా అప్రోచ్ అవ్వాలి అండ్ రెజ్యూమ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే మీరు ఇంటర్వ్యూస్లో ఎలా మాట్లాడాలి ఏంటి అని చెప్పి నేను వివరంగా అయితే ప్రతి వీడియోలో అయితే చెప్తాను. సో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ప్రాజెక్ట్కి కూడా ఫుల్ గైడెన్స్ అయితే ఇచ్చేస్తాను. సో ఇప్పుడైతే వెళ్ళిపోదాం. సో మీకైతే యాజ్ యూజువల్ మీకు పేపర్ తెలుసు, ఎన్ని మార్క్స్కి ఇస్తారు ఏంటి అని చెప్పి ఇక్కడైతే చూసుకోండి. క్వశ్చన్ పేపర్ అయితే మీకు తెలుసు ఎన్ని మార్క్స్కి ఇస్తారు ఏంటి అని చెప్పి. ఫస్ట్ సెక్షన్ అయితే 5 × 3 15 మార్క్స్ చూసుకొని సెక్షన్ ఏ. సో ఈ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. సో చూసుకొని చాలా డెడ్ ఈజీ. ఏంటి అంటే మన హెచ్ఆర్ ఫీల్డ్ అనమాట. హెచ్ఆర్ స్పెషలైజేషన్ అయితే చాలా ఈజీ, మనకి రాయడానికి కానీ చేయడానికి కానీ హెచ్ఆర్ స్పెషలైజేషన్ అనేది చాలా ఈజీ. మనం హెచ్ఆర్ ఏంటి అంటే మనకి చాలా ఇంప్రూవ్మెంట్ ఏంటి అంటే కమ్యూనికేషన్ మనం ఇంప్రూవ్ చేసుకోవాలి హెచ్ఆర్ ఫీల్డ్కి. సో ఇంకా మిగతాదంతా మీరు ఈ పేపర్కి అసలు మీరు భయపడాల్సిన అవసరం లేదు. సో మీ ఓన్గా అయితే చాలా బాగా అయితే రాసేయచ్చు. మీ పేపర్ ప్రజెంటేషన్ అనేది కూడా చాలా మంచిగా అయితే మీరు ఇచ్చేయచ్చు. సో ఇక్కడ చూసుకొని సెక్షన్ బి వచ్చేసరికి 5 × 40 మార్క్స్ అయితే మీరు చేయాలి. సో ఆన్సర్ ఆల్ క్వశ్చన్స్. సో మీకైతే ఈ పేపర్ని అయితే మీరు ఖచ్చితంగా అయితే దున్నేయచ్చు. అసలు మీరు చదవాల్సిన అవసరం కూడా ఉండదు. అసలు కనీసం మీరు సైడ్ హెడ్డింగ్స్ చూసుకోవాల్సిన అవసరం కూడా లేదు. అంత బాగా అయితే మీరు పేపర్లో క్వశ్చన్స్ చూసి అయితే రాసేయచ్చు. ఓకేనా, సో ఇలా అండ్ నెక్స్ట్ థింగ్ సో చూసుకోండి ఇక్కడ ఇది. సో ఇవైతే క్వశ్చన్స్ అయితే మనకి ప్రతి దాంట్లో 2 ఉంటాయి. ఒక్కొక్కటి అయితే మనం రాయాల్సి ఉంటుంది. మీకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో అదైతే రాయండి. ఓకేనా, సో నెక్స్ట్ సో సెక్షన్ సి అనేది కంపల్సరీగా మనం రాయాల్సింది కేస్ స్టడీ. కంపల్సరీ కేస్ స్టడీ అనేది అటెంప్ట్ చేయాలి. ఓకేనా, అందరికీ కొంతమంది డౌట్ వస్తుంది, కేస్ స్టడీలో 3-4 క్వశ్చన్స్ ఇస్తున్నారు, మనం 2 రాసినా కూడా సరిపోతుందా అని చెప్పి. సో అలా అయితే ఉండదు. కేస్ స్టడీలో వాళ్ళు ఎన్ని క్వశ్చన్స్ అయితే పారాగ్రాఫ్ కింద అయితే ఇస్తారో 5 ఇచ్చినా మనం అటెంప్ట్ చేయాలి, 3 ఇచ్చినా మనం అటెంప్ట్ చేయాలి. మ్యాథ్స్ 3 కంటే మనకి ఎక్కువ ఇవ్వరు, మ్యాథ్స్ 3 ఇస్తారు. 3 కంపల్సరీ అటెంప్ట్ చేయాలి. ఏది అటెంప్ట్ చేయకపోయినా, ఒక్కొక్క క్వశ్చన్ అటెంప్ట్ చేయకపోయినా మనకి ఇష్యూ ఉంటుంది. మీరు ఒక్కొక్క క్వశ్చన్ లేట్ అయినా పర్లేదు, ముందు కేస్ స్టడీ అయితే మీరు కంప్లీట్ చేయండి. సమ్ కేసెస్ ఏమవుతుందంటే ఇఫ్ ఇన్ కేస్ యు ఆర్ నాట్ మీరు కానీ కేస్ స్టడీ కానీ రాయకపోతే సో సమ్ కేసెస్ మీరు ఫెయిల్ అవ్వడం కూడా జరుగుతుంది. సో చూసుకొని జాగ్రత్తగా. సో నెక్స్ట్ వీడియోలో అయితే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ షార్ట్ నోట్స్ అయితే పెట్టడం అయితే జరుగుతుంది. సో ఖచ్చితంగా ఆ వీడియో చూడడానికి అయితే వచ్చేసేయండి. ఈ వీడియోలో అయితే ప్రిపేర్ అవ్వండి. సో చాలామంది అయితే అడుగుతున్నారు మాకు మార్కెటింగ్ అలాగే ఫినాన్స్ పేపర్స్ పెట్టండి, అవి ఎందుకు పెట్టట్లేదు అని. సో అవి నా దగ్గర అవైలబిలిటీగా లేవు. నా టైంలో నేను తీసుకుంది హెచ్ఆర్ అండ్ బిఏ. సో ఈ 2 పేపర్స్ ప్లస్ నేను వేరే వాళ్ళ దగ్గర తీసుకున్నాను. కతే ఇంట్లో ఇప్పటికి చాలా అంటే ఇప్పటికి ఒక 8 months 9 months అయిపోతున్నట్టుంది, 1 year దాకా అయిపోతుంది నాకు అయిపోయి కూడా కోర్స్ అనేది. సో ఇంట్లో సర్దుకుంటూ ఎక్కడో మిస్ అయిపోయావి. సో ఇవైతే ఉన్నాయి, ఇవి కూడా ఎత్తికి మీకోసం ఎక్కడో అయితే దొరికినవి. అందుకే పేపర్స్ అనేవి కూడా బాగా నలిగిపోయి పిచ్చిగా అయితే ఉండిపోయాయి. సో నేను ఆ పేపర్స్ అయితే మిస్ అయ్యాను, అందుకే నేను చెప్పలేకపోతున్నాను, ఏమనుకోకండి. ఖచ్చితంగా మీకు దాని నుంచి అయితే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పాలి అంటే మీరు నాకు రేపు ఎగ్జామ్ ఉందన్నగానే 2 days ముందు అయితే నాకు ఆ సిలబస్ అనేది పంపిస్తే నేను ఖచ్చితంగా అయితే మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే చెప్తాను. అలాగే ఫస్ట్ ఇయర్ వాళ్ళు చాలామంది ఉన్నారు. సో మీకు ఫస్ట్ ఇయర్ పేపర్స్ పెడదామంటే నా దగ్గర అవైలబిలిటీగా లేదు. సో దయచేసి చెప్తున్నాను, మీకు ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత మీరు నాకు పంపిస్తేనే మీ జూనియర్స్కి నేను హెల్ప్ఫుల్గా పేపర్స్ అయితే పెట్టగలను. సో ఈ వీడియో అయితే ఎవరైతే చూస్తున్నారో సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి మా జూనియర్స్కి కూడా హెల్ప్ అవ్వాలి, సో ఈ సిస్టర్ వల్ల మా జూనియర్స్కి కూడా హెల్ప్ అవ్వాలి అనుకున్న వాళ్ళు నా ఈమెయిల్ మీకు కింద నేను డిస్క్రిప్షన్లో అయితే నా ఈమెయిల్ ఇస్తాను. ఇప్పుడు వరకు ఏ అయితే మీకు పేపర్స్ అనేవి కంప్లీట్ అయ్యాయో ఆ పేపర్స్ అన్ని నాకు మెయిల్కి అయితే సెండ్ చేయండి దయచేసి. ఓకేనా, ఎందుకంటే మీ జూనియర్స్కి హెల్ప్ అవ్వాలి కాబట్టి. మీకు ఎలా అయితే నేను హెల్ప్ చేస్తున్నాను, నేను చదువుకున్నప్పుడు నా దగ్గర ఉన్నాయి కాబట్టి మీకు హెల్ప్ చేస్తున్నాను. సో ఎవరు కూడా ఈ పేపర్స్ ప్రొవైడ్ చేయలేదేమో. సో అన్ని యూట్యూబ్ చెక్ చేసుకోండి, ఎక్కడ కూడా ఈ పేపర్స్ మీకు లేవు. సో నేను చదువుకున్నా కాబట్టి మీకు హెల్ప్ఫుల్గా ఉంది. సో ఇప్పుడు మీ జూనియర్స్కి హెల్ప్ఫుల్గా ఉండాలంటే మీరు ఎవరొకరు పంపించాలి, దయచేసి నాకు పంపించండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ అమ్లు ప్రిన్సెస్.